Hi friends, here is problem. If secant square alpha into 1 plus sin alpha by 1 plus secant alpha plus cot square alpha into secant alpha minus 1 by sin alpha plus 1 is equal to k అయితే k వాల్యూ ఎంత ఉంటుంది? ఏం లేదండి, సింపుల్. ఒక వాల్యూ తీసుకుంటే వచ్చేస్తుంది. సింపుల్ వాల్యూ తీసుకోవాలి. ఏంటి, నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకుంటున్నాను. అప్పుడు చూడండి, సీకెంట్ ఆల్ఫా అంటే సీకెంట్ 45 అంటే √2 స్క్వేర్ అంటే 2 అవుతుంది. సో ఇదేమవుద్ది? సో 1 ప్లస్ 1 బై √2 1 బై √2 అంటే ఏమవుద్ది? మనకి ఎల్సిఎం చేస్తే √2 ప్లస్ 1 బై √2 అవుతుంది. సో కింద 1 ప్లస్ √2 అవుతుంది ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా కాట్ 45 ఎంత 1. సో 1 స్క్వేర్ అంటే 1. సో ఇక్కడ మనకి √2 మైనస్ 1 బై, సో 1 బై √2 తీసుకుంటే ఏమవుతుంది మనకి? ఇది మైనస్. సో √2 1 మైనస్ √2 బై √2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు కే. 1 ప్లస్ √2 1 ప్లస్ √2 క్యాన్సిల్ అయితే మనకి సో 2 బై √2 ఉంటుంది. 2 బై √2 అంటే √2 అండి. ఇక్కడ √2 మైనస్ 1 √2 మైనస్ 1 క్యాన్సిల్ అయితే √2 పైకి వెళ్తుంది, అది మైనస్ అవుతుంది ఎందుకంటే మైనస్ కామన్ తీయాలి. ఈజ్ ఈక్వల్ టు కే. సో √2 క్యాన్సిల్ అయితే 0. సో కే ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి లాజిక్ షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, యాక్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.